ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన గచ్చిబౌలిలో తీవ్ర కలకలం రేపింది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీని మే నెలలో గచ్చిబౌలిలో టెలికాం నగర్లో ఏర్పాటు చేశారు. అయితే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని తెలిపిన కంపెనీ యాజమాన్యం ఒక్కొక్కరి నుండి 50,000 రూపాయల వరకు నగదును వసూలు చేశారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ప్లేస్మెంట్ ఇప్పించకుండా మోసం చేశారు. మొత్తం 49 మంది నుంచి 18 లక్షల వరకు తీసుకుంది. ప్రధాన సూత్రధారి అయిన ప్రకాష్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు రాయదుర్గం సిఐ వెంకన్న తెలిపారు. నగర్ ఏరియాలో మే మంత్లో రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ అయింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ అని ఉంటాడు. ఇతను బెంగళూరులో ఉంటారు. ఈ కంపెనీకి 4 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం బెంగళూరు, పూణే అండ్ ముంబైలో 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, మన దగ్గర ఒకటి. టోటల్ 4 బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ కమ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు. వీళ్ళు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 40,000 రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటుంటారు. అదే ప్రాసెస్లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. టోటల్ ఒక 49 మెంబర్స్ని మన దగ్గర ఎంగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక 18 lakhs వరకు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఒక గత 4-5 days నుండి ఈ ఆఫీస్ తీయడం మానేశారు. వీళ్ళు ఎవరైతే ఈ ఎంప్లాయీస్కు ట్రైనింగ్ కోసం వెళ్ళిన పిల్లలకు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా 3 బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు. అక్కడ కన్సర్న్డ్ స్టేట్లో కూడా